విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అల్లూరి సీతారామరాజును స్మరించుకున్నారు. దేశవ్యాప్తంగా భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడిగా అల్లూరి నిలుస్తారని గుర్తు చేశారు. అల్లూరి స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని మధుకర్జీ అన్నారు. అల్లూరి స్ఫూర్తి కేంద్రాల అభివృద్ధికి 90 కోట్లు బడ్జెట్ కేంద్రం కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అనాగరికులుగా సభ్య సమాజానికి దూరంగా ఉంటున్న గిరిజనుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళలో విప్లవాన్ని నింపి స్వతంత్రం కోసం పోరాటం చేసే విధంగా వాళ్ళని సైనికులుగా తీర్చిదిద్దిన తీరు అనితర సాధ్యమైంది. భారతదేశానికి స్వతంత్రం నవ్వుతూ తెల్లని పౌరాన్ని ఎగరేసి రాలేదు. అనేక మంది వీరుల యొక్క త్యాగ ఫలితంగా అనేక మంది నవ్వుతూ ఉరికొంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలి కావటం కారణంగా అనేక లక్షల మంది రక్తపు టేరుల మధ్య మనకి స్వతంత్రం వచ్చింది. అటువంటి ఒక విలువైన స్వతంత్రం దానికి ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునే విధంగా అల్లూరి సీతారామరాజు మన ప్రాంతంలో పుట్టిన దేశవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి ప్రతి భారతీయుడికి నిత్య స్మరణీయుడు. ఎందుకంటే ఆయన పుట్టి 27 సంవత్సరాలు మాత్రమే బ్రతకడం జరిగింది. 27 సంవత్సరాల్లో ఆయన చేసిన పోరాటం మనందరికీ కూడా అనేక రకాల ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతంలో ఏదైతే బిపిన్ చంద్రపాల్ ఎవరైతే ఆయనకి ఇన్స్పిరేషన్ గా మిగిలాడో వాళ్ళ దగ్గరికి వెళ్లి దేశం కోసం ఒక విప్లవ ద్వారానే స్వతంత్రం తీసుకురావచ్చిన కాంక్షతో ఎక్కడ చేయాలి అని చెప్పి అనుకొని మన్యం ప్రాంతంలో శోషణ గురవుతున్న ఆ యొక్క వాళ్ళందరినీ కలిపి చేసిన అద్భుతమైన పోరాటం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అనాగరికులుగా